కూటమి ప్రభుత్వ పరిపాలన అనేది ఇక్కడ ఎలా ఉంది? ఎలా పనిచేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా? మీ మత్స్యకారులకి ఏ విధంగా ఆరాదత్తం అవుతుందంటారు? ఈ ప్రభుత్వం వచ్చి నేటికి 10 నెలలు పూర్తయి 11వ నెల గడుస్తుంది. 10 నెలలు పూర్తయింది. 11 నెలలు ఇంకా రాలేదు. వచ్చే 4కి 11 అవుతుంది. ఈ 10 నెలల్లో గత ప్రభుత్వం పెట్టినటువంటి 211 జీవో ఏదైతే ఉందో అది రద్దు చేసి మా మత్స్యకారులకి అంటే చెరువులు కాలువల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులకి చాలా ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా మా సముద్రంలో వేట చేసేవారికి గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఒక్క లబ్ధి పథకం అంటే బోట్లు కానీ వలలు కానీ ఇలాంటివి ఉండేవి గతంలో. అవన్నీ కూడా 5 ఏళ్ళలో ఏమీ లేవు. అలాగే డీజిల్ సబ్సిడీ కొత్తగా గతంలో ఇచ్చింది తప్ప కొత్తగా ఏమి ఇవ్వలేదు. ఆదరణ పథకం సంబంధించి వచ్చారు. మీ మత్స్యకారులకు ఏమి ఇస్తే బాగుంటుంది మా అభిప్రాయాలు తీసుకొని మాకు నచ్చినవి ఇచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా మనల్ని అడిగి మన అభిప్రాయాల మేరకు మనకి ఇవ్వడానికి వలలు కానీ బోట్లు కానీ ఐస్ బాక్సులు కానీ బండ్లు కానీ అన్నీ కూడా జీపీఎస్లు కానీ ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవి, ఇవన్నీ కూడా లక్షల రూపాయలు పెట్టినవి. ఇవన్నీ కూడా మన అభిప్రాయం మేరకు మనకి ఏం కావాలో అవి ఇస్తామంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల క్రితం 2000 రూపాయలతో మత్స్యకారికి డబ్బులు వేయడం అనేది ప్రారంభించింది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారండి. అంతకుముందు ఎప్పుడూ లేదు. ఆ 2000 రూపాయలని ఈరోజు 20,000 రూపాయల వరకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నామండి మా మత్స్యకారులందరూ కూడా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల హామీలు ఇచ్చారు. మత్స్యకారులు ఆదుకునే బాధ్యత మాదే అన్నారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకోగలుగుతున్నారు వాళ్ళు? 100% అండి, 100% నిలబెట్టుకున్నారు. మరి జగన్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా మీకు అన్ని విధాలుగా మేము ఉపయోగపడ్డాము, హార్బర్లు కట్టాము, ముఖ్యంగా మీకు సబ్సిడీలు ఇచ్చాము, ముఖ్యంగా ఈ ఆర్థిక సాయం చేసామని అన్నారు. అసలు మీకు ఎంతవరకు అందింది? ఆయన చెప్పినట్లు ఎంతవరకు వాస్తవాలను? ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో ఆర్బార్లు కడతామని చెప్పి ఆర్బార్లు అయితే శంకుస్థాపన చేశారండి. శంకుస్థాపన లెవెల్లోనే ఉన్నాయి, అవి ఎక్కడ పూర్తి చేయలేదు. తర్వాత సబ్సిడీ మీద ఎవరికి కూడా ఏమీ ఇవ్వలేదండి. మా ఫిషర్మెన్స్కి ఎప్పుడు నుండో సునామీ ముందు నుండి కూడా సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఎవరికైనా గవర్నమెంటే ఫస్ట్ 40,000 ఇచ్చేవారు. 40,000 నుండి గత టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 2,50,000 ఇచ్చారండి. అలాంటిది కనీసం కనీసం మరుగుదొడ్డి కూడా ఆయన సబ్సిడీ మీద కట్టించలేదండి. గవర్నమెంట్ డబ్బులతో ఒక మరుగుదొడ్డి కూడా కట్టించలేదు వైసీపీ ప్రభుత్వంలో. అతను బాగా చేసి ఉంటే ఆయన మళ్ళీ సీఎం అయ్యేలా ఉంటే మొన్న ఆయన కదా, అవన్నీ మన అందరికీ తెలిసినాయి. ఆయన కోసం మనకెందుకు? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పైన మోడీ గారు సహకారంతో కిందనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. మా మత్స్యకారులు అందరికీ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కాకినాడలో గతంలో ఎమ్మెల్యే గారు కొంత హయాంలో దందాలు ఎక్కువ ఉండేవి, ముఖ్యంగా ప్రజలు మాట్లాడడానికి భయపడేవాళ్ళు అని చెప్పి కొన్ని వార్తలు విన్నాం. ఇప్పుడు ఎలా ఉంది కొండబాబు గారి ఆధ్వర్యం? అది 100% నిజమండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నేనే ప్రశ్నించినందుకు ఏదైతే మా మత్స్యకారులకు సంబంధించిన మడా ఫారెస్ట్లో సాల్ట్ క్రీక్స్ ఏవైతే ఉన్నాయో అవి పూడ్చిపెట్టేసి వాళ్ళు వేరే వ్యాపారాల నిమిత్తం దాన్ని ఉపయోగించేది చేస్తే దాన్ని వ్యతిరేకించినందుకు మా అందరి మీద కూడా 10ల సంఖ్యలో కేసులు పెట్టిన ఘనత స్థానిక మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది, జగన్ గారిది అండి. అంటే రాజకీయంగా మాట్లాడకూడదు, ఇక్కడ ఫిషర్మెన్ మీటింగ్కి వచ్చాం ఆ ఉద్దేశంతో మాట్లాడండి. కానీ నా మీద 14 కేసులనే పెట్టారండి. ఈయన మీద 10 కేసులు పైన పెట్టారండి. ఈయన మీద 4 కేసులు పెట్టారండి. మా ఇద్దరితో పాటు ఇంకొక 2 మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారండి. ఇలాంటి ఇబ్బందులు చాలా ఓన్లీ వైసీపీ గవర్నమెంట్లోనండి. అంటే మా స్థానికంగా ఉండేటికంటే మా మత్స్యకారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఈ కరెక్ట్ అయిన కాదని చెప్పి ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినందుకు అక్రమ కేసులు అండి ఇవన్నీ. మేమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడామని, ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చెప్పి మాట్లాడినందుకు మమ్మల్ని మా గొంతు అణచివేయాలనే ఉద్దేశంతో 10ల సంఖ్యలో కేసులు పెట్టారండి. అంటే ఇక్కడ స్పాట్లో మా 2-3 ఉన్నాం కనుక 2-3 పేర్లు చెప్తున్నాం. మాలాటోళ్ళు 100 మందిని. అంటే మత్స్యకారుల మీద గత 5 ఏళ్ళు కూడా కొంత తిరుగుబాటు అనేది ఉంది. చాలా ఎక్కువ. కొంతమంది ఏమైనా ఇబ్బంది పడ్డం, కొంతమంది కాదు ఆత్మహత్యలు అంటే జరిగాయండి. 1-2 జరిగాయి. కరెక్ట్గా పేర్లు ఐడి లేదు కానీ నేను మర్చిపోయాను. 1-2 జరిగాయి. అదే కాకుండా ఇక్కడ దివీస్ కంపెనీకి సంబంధించి కూడా అంతకుముందు చాలా హామీలు ఇచ్చాడు ఆయన, అవన్నీ కూడా నాశనం చేసి పడేసాడు. మన కాకినాడలోకి వస్తే చాలా జరిగినాయండి. పేదల దగ్గర భూములు లాగేసుకోవడం, సైట్లు లాగేసుకోవడం. ఏమంటే అంత ఎందుకు మన పక్కనే ఉన్న CBCNC చర్చ్ కూడా ఎలాగ అందులో నాకుందని చెప్పి 2 ఎకరాలు ఎలాగ పేర్లు చెప్పడం, వాళ్ళ చుట్టాల పేరుని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇలాగ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారండి. ఇప్పుడు 5 ఏళ్ళు భూ కబ్జాలు దందాలు ఓన్లీ గంజామయంలో జరిగిందండి. రాష్ట్రం ఎంత ఎలా ఉంది తెలియదు, కాకినాడ అయితే గంజామయంలో మునిగిపోయింది. ఆ గంజాయిని
పూర్తిగా ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే పూర్తిగా అణచివేయడం జరిగిందండి. ఇప్పుడైతే జీరో. ఇప్పుడు ముఖ్యంగా గంజాయి అనేది ఓన్లీ కాకినాడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది. దాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అంతకంటే ముఖ్యంగా ఈగల్ టీమ్ అని చెప్పి నారా లోకేష్ గారు దీన్ని అణచిపెట్టడానికి ఒక సంస్థను తీసుకొచ్చారు. అవును, ఎలా పనిచేస్తున్నారండి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ గంజాయి మీద? అదే కదా సార్ చెప్తున్నాం. గడిచిన ఈ 10 నెలల్లో ఆ గంజాయి అనే మాట వినబడకుండా అయిపోయింది. అంటే గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా మళ్ళీ అలా సేమ్ వచ్చిందండి. మొన్న 5 ఏళ్ళలో ఏ కుర్రోడు చూసినా ఏం చూసినా ప్రతి ఒక్కరు భయపడిపోయారు. బాబు ఎవరినడిది నైట్ మా ఇంటి మీద దాడి చేస్తాడో, మా బళ్ళు పాల్గొడేస్తారు, మా కార్లు ఎరకొడేస్తారు, మా స్కూటర్లు కాల్ చేస్తారని చెప్పి అలాంటి జరిగి మన కళ్ళ ముందు చూసేవాళ్ళం. అలాగని చెప్పి ఎవడు ఏ దందా చేసినా కూడా, ఎవడు గంజావాడు వచ్చి ఎవడో రుబాబు చేసినా కూడా ఎవరు మాట్లాడే గొంతెత్తి ఇది లేదు. ఈరోజు ఎక్కడ ఎవడో కుర్రోళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు, చదువుకుంటున్నారు, ఏ చదువులు కష్టపడుకుంటున్నారు, చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారు, చక్కగా మంచి పద్ధతులు నడుచుకుంటున్నారు అందరూ కూడా. ఈ గంజాయి అనేది పూర్తిగా లేకుండా పోయింది కనుక. ఫైనల్గా కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి? కూటమి ప్రభుత్వం గురించి చెప్పడానికి ఏముందండి, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు మీడియా పూర్వకంగా మీరు అడుగుతున్నారు, మేము చెప్పాలి. వైసీపీ వాళ్ళు అయితే కొందరు ఏదో ఈ పథకాలు రాలేదు, అవి రాలేదు, ఈ రాలేదు అంటున్నారు. కానీ అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళ వరకు ఏ పథకాలు రాలేదు. అవి ఎంతమంది గమనిస్తున్నారో తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన ఒక 6-7 నెలల్లోనే గోల పెడుతున్నారు. ఆల్రెడీ పింఛన్లు అంది. ఇంతకుముందు జగన్ గారు ఒక 1000 రూపాయలు పెంచడానికే 5 సంవత్సరాలు చేశారు. ఆ విషయం మన అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుండి 19కి 200 రూపాయలు పింఛన్ని 2000 రూపాయలు చేసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారంగా ఆయన 4000, 3000, 4000 చేస్తా అన్నారు. ఆ 4000 చేయడమే కాకుండా ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈ యొక్క 4000, ఈ యొక్క 3000, 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులకి, వృద్ధులకి, వితాంతులకి అందరికీ 3000 ఉండేది పింఛన్ అనేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకి 6000 చేశారు, వీళ్ళకి 4000 చేశారు. అందరికీ పెంచారు కదండి. అలాగే నిన్నటి నుండి మళ్ళీ ఈ వైసీపీ ప్రభుత్వం 2023, 24 ఏదైతే భర్తలు చనిపోయిన వాళ్ళు ఎవరైతే వితాంతులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నిన్నటి నుండి సైట్ ఓపెన్ అయిందండి. వాళ్ళందరికీ మళ్ళీ పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్లు ఒకటే కదండి, మొన్న ఉచిత గ్యాస్ ఇచ్చారు. ఈరోజు మా మత్స్యకారులు డబ్బులు వేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో తల్లికి 100, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ప్రతి పిల్లడికి 15,000 వేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. ఆ పై వచ్చే నెలలో కూడా ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కొత్త రేషన్ కార్డులు జగన్ గారు ఏదో అడావోడి చేసి ఉన్న రేషన్ కార్డులే మళ్ళీ రైస్ కార్డు అని చెప్పి పుట్టించాడు తప్ప రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదండి. రేపు 5వ నెలలో మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది కూటమి ప్రభుత్వంలో. ఫైనల్గా ఈ ప్రభుత్వాన్ని మీరేం చెప్తారండి? 100% మంచి ప్రభుత్వం అని చెప్తామండి. పక్కా 100 కొందండి.